నమస్కారం పిల్లలు. మీరు ఏ ఆహారాలను ఎక్కువగా ఇష్టపడతారు? పేస్ట్రీలు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్, పాస్తా, ఐస్ క్రీంలు మరియు మరెన్నో. మీకు ఇష్టమైన ఆహారాన్ని చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? ఇది నోరు నీరు త్రాగుతుంది కాదా? మీరు నిర్దిష్ట ఆహారాన్ని ఎంచుకోవాలని మీకు అనిపించేది ఏమిటి? ఇది రంగు, ప్రదర్శన, వాసన, రుచి మరియు రుచి కాదా? నేను బిందుని. పాఠం నుండి జీర్ణక్రియ ప్రక్రియలో సమన్వయం అనే అంశాన్ని తెలుసుకోవడానికి తిరిగి స్వాగతం. మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రం మరియు మరింత సంక్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. విభిన్న జీవిత ప్రక్రియలు వంటి శ్వాసక్రియ, జీర్ణక్రియ, రక్త ప్రసరణ, విసర్జన, నాడీ వ్యవస్థ మొదలైనవి మన శరీరంలో అంతర్నిర్మితంగా ఉంటాయి. ఈ వ్యవస్థలు వాటి నిర్దిష్ట విధులను సమన్వయ పద్ధతులలో నిర్వహిస్తాయి. జీర్ణక్రియ ప్రక్రియ సంక్లిష్టమైన దశలతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది మరియు అద్భుతమైన ఏకీకరణతో కలిసి పనిచేస్తుంది. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తరువాత మీరు దీని గురించి తెలుసుకుంటారు. ఆకలి సెన్సేషన్, వాసన మరియు రుచి యొక్క పాత్ర. జీర్ణక్రియ ప్రక్రియలో దంతాలు మరియు నోటి పాత్ర. జీర్ణక్రియ ప్రక్రియలో లాలాజలం పాత్ర. కీలక పదాలు: గ్రెలిన్, లెప్టిన్, గ్రాణము, సంతోషకరమైన, కెమెరాసెప్టర్లు, పాపిల్లే, మాస్టికేషన్, ఫుడ్ బోలస్. జీర్ణక్రియ ప్రక్రియలో సమన్వయంపై కాన్సెప్ట్ మ్యాప్ని చూద్దాం. జీర్ణక్రియ ప్రక్రియలో పాల్గొన్న జీర్ణ వ్యవస్థలోని భాగాలను గుర్తుకు తెచ్చుకోండి. ఆహారం వివిధ దశలలో విభజించబడింది మరియు ప్రతి ప్రక్రియ ఇతరులపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, జీర్ణ వ్యవస్థ ఆకలి అనుభూతి నుండి ఆహార వినియోగం వరకు పరస్పరం అనుసంధానించబడిన ప్రక్రియలను వివరిస్తుంది. ఆకలి అనుభూతికి ప్రధాన కారణం రక్త ప్రసరణ యొక్క శరీర ధర్మశాస్త్రం. వివిధ పదార్థాల స్థాయిలు సాధారణంగా రక్తంలో నిర్వహించబడతాయి. ప్రధాన పదార్థాలలో ఒకటి గ్లూకోజ్. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోయినప్పుడు మనకు కడుపులో ఆకలి వేదన వస్తుంది. ఇది మళ్ళీ గ్రెలిన్ వంటి ప్రోటీన్లు మరియు హార్మోన్ల శ్రేణిని ఉత్పత్తి చేస్తుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు హార్మోన్ గ్రెలిన్ స్రావం జరుగుతుంది. కడుపు గోడలోని కొన్ని కణాల నుండి గ్రెలిన్ స్రవిస్తుంది. ఆకలి కారణంగా కడుపులో ఆకలి సంకోచాలు లేదా ఆకలి బాధలు మొదలవుతాయి. ఈ హార్మోన్ స్రవించడం వల్ల ఇవి పొట్ట నుండి మెదడుకు చేరతాయి. ముందరి మెదడులోని డైన్స్ ఫలాన్ మరియు పదవ కపాలి నాడి లేదా వాగస్ నాడి ఈ సంకేతాలను మెదడుకు తీసుకువెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఆకలి బాధలు 30 నుంచి 45 నిమిషాల వరకు కొనసాగుతాయి. గ్రెలిన్ స్థాయిలు పెరగడం వల్ల ఆకలి అనుభూతి మరియు ఆహారాన్ని తీసుకోవడానికి ప్రేరణ కలుగుతుంది. మీ కడుపు నిండినట్లు మరియు ఆహారం అవసరం లేదని మీరు భావించినప్పుడు ఆకలిని అణిచివేసేందుకు మరొక హార్మోన్ లెప్టిన్ స్రవిస్తుంది. సాధారణంగా మనం ఒక నిర్దిష్ట సమయంలో ఆహారం తీసుకుంటాం. ప్రతిరోజు మనం సాధారణంగా ఒకే సమయంలో ఆకలితో బాధపడతాము. మీ పాఠశాలలో భోజన సమయంలో మీరు దీనిని అనుభవించి ఉండవచ్చు. ఆకలిగా అనిపించడం వల్ల మనం ఆహారం తీసుకుంటాం. కొన్నిసార్లు అసహ్యకరమైన వాసన లేదా అసహ్యకరమైన రుచి కారణంగా పాత ఆహారాన్ని తీసుకోకముందే పూర్తిగా తిరస్కరించబడుతుంది. రుచి మరియు వాసన దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి. ఆహారం యొక్క రుచుల అవగాహనలో ఈ సన్నిహిత సంబంధం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తీవ్రమైన దగ్గు మరియు జలుబు ఉన్న ఎవరికైనా కొన్ని ఆహార పదార్థాల రుచిలో తేడాను గుర్తించలేరు. నిజానికి ఆహారం యొక్క రుచి మరియు వాసన కలయిక ద్వారా ప్రభావితమవుతుంది. రుచి తీపి, లవణం, పులుపు, చేదు లేదా ఉమామీని రుచి చూసే రసాయనాలను వేరు చేయడంపై ఆధారపడి ఉంటుంది. అయితే రుచి మరియు వాసన యొక్క ఇంద్రియాల మధ్య పరస్పర చర్యలు ఆహారంపై మన అవగాహనను మెరుగుపరుస్తాయి. ఆహార పదార్థం యొక్క రుచిని అనుభవించడానికి అది లాలాజలంలో కరిగిపోవాలి. మనం ఆహారాన్ని ద్రవరూపంలోనే రుచి చూడగలం. నాలుకపై వివిధ రకాల రుచి మొగ్గలు ఉంటాయి. నాలుకపై ఉండే వివిధ రకాల పాపిల్లా లేదా రుచి మొగ్గలు విభిన్న అభిరుచులకు పనిచేస్తాయి. కరిగిన ఆహారం రుచి మొగ్గల వలె కప్పులోకి ప్రవేశిస్తుంది మరియు తరువాత రుచి యొక్క భావం మెదడుకు విశ్లేషణ కోసం తీసుకువెళ్ళబడుతుంది. అప్పుడు ఆహార పదార్థాల రుచి మాత్రమే తెలుస్తుంది. నాసికా శ్లేష్మం యొక్క నీటి పొరలో గాలిలోని పదార్థాల వాసన కరిగిపోతుంది. ముక్కులోని కెమెరా సెప్టర్లను గ్రాణగ్రాహకాలు అంటారు. ఇవి వాసనను గుర్తించిన మెదడుకు నరాల ప్రేరణ రూపంలో సంకేతాలను ప్రేరేపిస్తాయి. అదేవిధంగా మనం ఆహారాన్ని నోటిలోకి తీసుకున్నప్పుడు రుచి మొగ్గలు మెదడుకు సంకేతాలను పంపుతాయి. వాసనలో స్వల్ప వ్యత్యాసాలను ఎంచుకొని ఆహార రుచి మన మెదడులో గుర్తించబడుతుంది. కొన్నిసార్లు చింతపండు, నిమ్మ, మామిడి మొదలైన ఆహార పదార్థాల పేర్లు వినగానే నోటిలో నీళ్లు వస్తాయి. మనం సాధారణంగా ఆహార పదార్థాన్ని ఇష్టపడతాము. ఇది కళ్లకు ఆకర్షణీయంగా ఉంటుంది మరియు ముక్కుకు రుచిని ఇస్తుంది. అప్పుడు మనం దానిని రుచి చూస్తాము. కాబట్టి మనం తినేటప్పుడు మనకు తెలియకుండానే ఆహారాన్ని ఎంచుకోవడానికి మన దృష్టి, ముక్కు మరియు నాలుకను ఉపయోగిస్తాము. రష్యన్ శాస్త్రవేత్త పావ్లోవ్ ప్రయోగాలు నిర్వహించారు మరియు ఆహారం యొక్క ఆలోచన కూడా నోటిలో నీరు కావచ్చని కనుగొన్నాడు. వీటిని కండిషన్డ్ రిఫ్లెక్స్ అంటారు. 9వ తరగతిలో జంతువుల ప్రవర్తన అనే అధ్యాయంలో పావ్లోవియన్ ప్రయోగాన్ని గుర్తు చేసుకోండి. కొన్ని ఆహారాలు వేడిగా ఉన్నప్పుడు రుచిగా ఉంటాయి మరియు మరికొన్ని చల్లగా ఉంటాయి. రుచి అనేది నాలుకకు మరియు అంగిలికి సంబంధించినది. మనకు రుచిని అందించడంలో నోటిలోని వివిధ భాగాల పాత్ర గురించి తెలుసుకుందాం. నాలుకను అంగిలిపై నొక్కితే రుచి సులభంగా గుర్తించబడుతుందని మనకు తెలుసు.
నాలుక పనితీరులో జ్ఞానేంద్రియం మరియు రుచి మొగ్గలను కలిగి ఉంటుంది. ఈ రుచి మొగ్గలు పైన ఓపెనింగ్తో చిన్న పాపిల్లే. వాటిలో అనేక రుచి సెన్సిటివ్ కణాలు ఉన్నాయి. నాలుకపై ఉంచిన ఏదైనా ఆహార పదార్థం నోటిలోని లాలాజల గ్రంథుల ద్వారా స్రవించే లాలాజలంలో కరిగిపోతుంది. రుచి మొగ్గల ప్రారంభానికి చేరుకునే అంగిలికి వ్యతిరేకంగా నాలుకను నొక్కినప్పుడు రుచి కణాలు రుచి సంకేతాలను ప్రేరేపిస్తాయి. చివరగా రుచి మెదడులో గుర్తించబడుతుంది. ఈ ఫ్లోచార్ట్లో మెదడు రుచిని గుర్తించే మార్గాన్ని చూద్దాం. ఏదైనా ఘన పదార్థం కంటే పిండి చేసిన పదార్థం బాగా కరిగిపోతుందని మనకు తెలుసు. ఇది ఆహారం యొక్క యాంత్రిక అణచివేత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. జీవక్రియలో సహాయపడే పదార్థాల చర్య కోసం ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి నోటిలోని ఆహారాన్ని చిన్న ముక్కలుగా విభజించాలి. దంతాలు ఆహార పదార్థాలను నమలడంలో సహాయపడతాయి మరియు దంతాలు వివిధ రకాలుగా విభిన్న పాత్రలతో ఉంటాయి. దంతసూత్రం 4 రకాల దంతాల అమరికను వివరిస్తుంది. కోతలు పదునైన అంచులను కలిగి ఉంటాయి. కోరలు పదునైన మరియు కోణాల అంచులను కలిగి ఉంటాయి. అయితే మోలార్లు మరియు ప్రీమోలార్లు మొద్దుబారిన మరియు దాదాపు చదునైన ఉపరితలాలను కలిగి ఉంటాయి. నోటి యొక్క వృత్తాకార కండరాలు ఆహారాన్ని నోటి కుహరంలోకి నెట్టడానికి మరియు చుట్టూ తిరగడానికి వీలు కల్పిస్తాయి. ఆహారాన్ని నేరుగా మింగడం సాధ్యం కాదు. దంతాలు మెత్తగా నమలడం మరియు ముక్కలు చేయడం, ఈ ప్రక్రియను మాస్టికేషన్ అంటారు. ఈ ప్రయోజనం కోసం దవడ యొక్క ఉపరితల కండరాలు కొరికే మరియు నమలడం చర్యలలో సహాయపడతాయి. ఆహార మాస్టికేషన్ సమయంలో దవడ పైకి, క్రిందకి, ముందుకి మరియు వెనుకకు కదులుతుంది. నాలుక కదలికలు సమానంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు దంతాలు కత్తిరించడానికి మరియు రుబ్బుకోవడానికి సహాయపడతాయి. నోటిలోని కండరాలు ఆహారం మరియు లాలాజలంతో కలపడంలో సహాయపడుతుంది. 5వ కపాల నాడి దవడలోని కండరాల కదలికను నియంత్రిస్తుంది. స్వయం ప్రతిపత్తి నాడీ వ్యవస్థ యొక్క చర్య 3 జతల లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవించడానికి అనుమతిస్తుంది. ఇది నమలడం మరియు మింగడం సులభం చేయడానికి ఆహారాన్ని తేమ చేస్తుంది. నమలడం వల్ల ఆహారం బోలస్ అనే స్లర్రీ మాస్గా ఏర్పడుతుంది. నాలుక సహాయంతో మింగడం ద్వారా బోలస్ అన్నవాహికలోకి రవాణా చేయబడుతుంది. లాలాజలంలో ఉండే లాలాజల అమైలేస్ అనే ఎంజైమ్ స్టార్చ్ అణువులను చక్కెరలుగా విడదీస్తుంది. మింగడానికి యంత్రాంగం కూడా నాడీ సమన్వయంలో ఉంది. ఇది మెదడు కాండం లేదా మొడుల్లా అబ్లాంగటా మరియు ఇతరులచే నియంత్రించబడుతుంది. మాస్టికేషన్ సమయంలో ఆహార పరిమాణం మింగడానికి సౌకర్యంగా మారుతుంది. 7 కంటే తక్కువ pH ఆమ్లం, pH 7 తటస్థం మరియు 7 కంటే ఎక్కువ ఆల్కలీన్ అని మీకు తెలుసు. లాలాజలం ఆల్కలీన్ మరియు లాలాజల అమైలేస్ ఎంజైమ్ చర్యలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థ పగటి సమయంలో చురుకుగా ఉంటుంది మరియు జీర్ణక్రియ కోసం ఆహారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుంది.
మనం పగటిపూట నిద్రపోతే లాలాజలం స్రవిస్తుంది మరియు రోజుకు 1 నుంచి 1.5 లీటర్ల లాలాజలం స్రవిస్తుంది. అన్నవాహిక నుండి కడుపులోకి ఆహారం ఎలా వెళుతుందో మరియు ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో తదుపరి వీడియోలో తెలుసుకుందాం. అప్పటి వరకు ఆగండి. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: మానవ జీర్ణ వ్యవస్థ కండరాలు మరియు నాడీ వ్యవస్థలను కలిగి ఉంటుంది. కడుపులో స్రవించే గ్రెలిన్ అనే హార్మోన్ ఆకలి పుట్టించే అనుభూతులకు మరియు లెప్టిన్ ఆకలిని అణచివేసేందుకు స్రవిస్తుంది. రుచి మరియు వాసన దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి మరియు ముక్కు మరియు నాలుకలో ఉండే కెమెరోసెప్టర్లు సంకేతాలను ప్రేరేపిస్తాయి మరియు వాటిని మెదడుకు తీసుకువెళతాయి. స్రవించే లాలాజలం స్టార్చ్ యొక్క జీర్ణక్రియలో సహాయపడే ఆల్కలీన్ మాధ్యమాన్ని నిర్వహిస్తుంది. హోమ్ అసైన్మెంట్: